ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షలోమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ప్రస్తుతం మనం నజరేతులోని మరి మరియమ్మ తల్లికి ఎక్కడైతే గాబ్రియేలు దేవదూత ప్రత్యక్షమయ్యి యేసు క్రీస్తు పుట్టబోచున్నాడు, నీకొక శిశువు జన్మిస్తాడు, ఆయనకి నీవు యేసు అని పేరు పెడతావని ఆ సువర్తమానం ప్రకటించారు. ప్రస్తుతం అదే స్థలంలో మనం ఉన్నాము. ఇక్కడ అద్భుతమైన చర్చ్ నిర్మించారు. మరి ఇక్కడ చాలా గొప్ప ఆర్కిటెక్చర్తో కూడిన ఎన్నో మొజాయిక్ ఆర్ట్స్ ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. దీని గురించి మరి జాన్ వెస్లీ అన్న మరిన్ని విషయాలు మనతో పంచుకుంటారు. మరిన్ని వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి. ఇజ్రాయెల్ దేశము, అలాగే ఈజిప్టు, జోర్డాన్ కోసం కూడా మరి ఈ ఛానల్లోని వీడియోస్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకి మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఇదిగో ఇక్కడే ఇదే ప్రాంతంలోనే ఇక్కడే ఈ స్థలం అందే మరియమ్మ తల్లికి గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యి, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీకొక కుమారుడు కలగబోతున్నాడు, ఆయనకి నీవు యేసు క్రీస్తు అని పేరు పెడతావు, ఆయన లోక రక్షకుడు, ఇమ్మానుయేలు, నశించుచున్న వారిని వెదకు రక్షించువాడు అని సువర్తమానం ప్రకటించింది. నిజమే, యేసు క్రీస్తు వారు ఇదే స్థలమందు మరియమ్మ తల్లి గర్భంలో ఆయన జన్మించారు, శిశువుగా ఉద్భవించారు. ఈ వార్త మొట్టమొదటిసారిగా ఇక్కడే ఈ స్థలమందే ప్రకటించబడింది. గాడ్ బ్లెస్ యూ ఆల్. పాస్టర్ గౌతమ్ రాకేష్ ఫ్రమ్ నజరేత్, ఇజ్రాయెల్. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం మనం నజరేతులో ఉన్నాం. ఎక్కడున్నాం? లోపల చెప్పడానికి పర్మిషన్ లేదు, అందుకని ఇక్కడ చెప్తున్నాను. గలిలియా ప్రాంతంలో నజరేతులో ఉన్నాం. ఈ నజరేతు చాలా 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 ప్రసిద్ధిగాంచింది. క్రైస్తవులకు బాగా సుపరిచితమైన గ్రామం అని చెప్పడం సందేహం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోసేపు, మరియమ్మ తల్లి వాళ్ళ సొంత ఊరు ఎక్కడో తెలుసా? యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి. అందులో ఒకటి గొర్రెల గుమ్మం, బెతెస్దా కోనేటి ఎంట్రన్స్ గొర్రెల గుమ్మం. దాన్ని స్టీఫెన్స్ గేట్ అంటారు. స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపింది అక్కడే. ఆ గొర్రెల గుమ్మంలో నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే గట్టిగా కేకేస్తే కోతవేడు దూరంలో మరియమ్మ తల్లి వాళ్ళ అమ్మ సెయింట్ అన్నమ్మ వాళ్ళ ఇల్లు. అంటే మరియమ్మ తల్లిది ఎక్కడ వాళ్ళ ఊరు? యెరూషలేములో బెతెస్దా గొర్రెల గుమ్మానికి దగ్గరలో. ఈ మరియమ్మ తల్లి వాళ్ళ ఇల్లు దాటాక కోతివేడు దూరంలో బెతెస్దా కోనేరు, ఇంకొక కోతివేడు దూరంలో యేసు ప్రభుని జడ్జిమెంట్ చేస్తాడు కదా పిలాతు, ఆ చోటు మనం రేపు ఎల్లుండో చూస్తాం అక్కడికి. సరే, యోసేపు మరియమ్మలకి కేవలం ప్రధానం మాత్రమే చేయడం, జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే. కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీ పత్రిక, కాలము పరిపూర్ణమైనప్పుడు, నేను అదే చెప్తున్నాను. మనకెప్పుడు లెగిస్తే లేడికి లెగిసిందే పరుగన్నట్టు వెళ్ళకూడదు. దేవుని నిర్ణయమో నిర్ణయ కాలం అవుతుంది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు అద్వితీయ కుమారుడని క్రీస్తు యేసుని లోకానికి, కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలం? సరదాగా చెప్పాలంటే మనుషులందరికీ పోయే కాలం. ద పర్టికులర్ సీజన్, పర్టికులర్ పీరియడ్లో దేవుడు క్రీస్తుని పంపించారు. అయితే ఆల్రెడీ యెరూషలేములో వార్త ప్రకటించబడింది. ఏ వార్త? జకరియా యాజకుడిగా ఉన్నాడు. జకరియా, మీ ప్రార్థన వినబడింది, మీ భార్య గర్భవతి కుమారుని కంటారంటే అది ఎలా జరుగుద్ది, ఇది ఎలా జరుగుద్ది అన్నారా? ఈ కార్యములు జరిగేంత వరకు నీ నోరు పడిపోవును కాకన్నా. అయిందా? కిందకు వచ్చాక ఈవిడ దగ్గరకు వచ్చిన లూకాసు సువార్త 1:26లో 6వ నెలలో గబ్రియేలు దేవత గలిలియాలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడ్డ కన్యక యొద్దకు దేవుని చేత, దేవదూతలు ఎవరు తెలుసా? దేవుని చేత పంపబడిన వాళ్ళు. దేవదూతలు ఇష్టానుసారంగా గుబులు మళ్ళప్పుడంతా అక్క బాను ఏంటి సంగతి మరి అక్క అని వెళ్ళకూడదు. దేవుడు పంపిస్తేనే వెళ్ళాలి. ఇక్కడ అన్ని చోట్ల మీరు గమనించండి, దేవుడు పంపించాడు అని చెప్తాడు గాబ్రియేలు. మంచి మాట. వచ్చి ఆవిడ పేరు మేరీ. ఆ దేవదూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభం,
ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటలకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ దూత మరియా భయపడకు, దేవుని వలన నీవు ఇదిగో నీవు గర్భవతి కుమారుని కంటావు. వెంటనే ఆవిడేమందో తెలుసా, ఇది ఎలా సాధ్యం, ఇది కుదరదే, ఇది ఎలా సాధ్యం, సరదాగా చెప్పనా, ఎక్స్ట్రాలు మాట్లాడమాక. అట్లా మాట్లాడే 6 నెలల క్రితం మేవాడు జకరియా నోరు పోగొట్టుకున్నాడు. వద్దు మాట్లాడమాక, దేవుడు పంపిస్తేనే వచ్చా, అడ్రస్ తప్పులై రాలా నేను, దేవుడు నీ దగ్గర పంపిస్తే ఇది ఎలా సాధ్యం, ఇవన్నీ వద్దు. నేను చెప్పదలిచింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మన హృదయాల్లో ధర్మ సందేహాలు ఉంటాయి. ధర్మ సందేహాలు అడగడంలో తప్పు లేదు. మరియమ్మ తల్లి కూడా అదే అడిగింది. జస్ట్ నాకు ప్రధానం చేయబడింది అంతే, పెళ్లి కాలేదు కదా అంటే దేవదూత చాలా విషయాలు చెప్పాక, నిదాసురాలైన నా పట్ల ఆ కార్యములు జరుగును గాక. అనౌన్స్మెంట్, అందుకే దీన్ని అనౌన్సియేషన్ చర్చ్ అంటారు. మరియమ్మ తల్లికి దేవదూత అనౌన్స్ చేసిన చోటు, ఒరిజినల్ ప్లేస్ వచ్చి దీనికి ఒక 50 అడుగుల కింద ఉంటుంది. ఒరిజినల్ ప్లేస్ సున్నప్రాతి కొండ గుహల్లో ఉంటారు. ఆ సబ్జెక్ట్ నేను మరలా చెప్తా, పై నుంచి వచ్చేటప్పుడు మరలా చెప్తాను. ఆ మరియమ్మ తల్లి పాట రాస్తూ ఉంటుంది, ఈ దీనురాలుని దేవుడు కటాక్షించాడు కనుక తరతరములలో ఉన్న ప్రజలు నన్ను ధన్యురాలా అని పిలుస్తారు. మరియమ్మ తల్లి ధన్యురాలు. అలాంటి ఒక ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకు కూడా ఇచ్చారు. నీ గర్భాన రక్షకుడు పుట్టబోతున్నాడు అంటే రక్షకుడు, మన గర్భంలో కూడా రక్షకుడు పుట్టాలి అంటే మన గర్భంలోని సువార్త ప్రకటించాలి. మనం రక్షించబడ్డావా, మన సువార్త చెప్పాలి. ఏ స్థితిలోంచి ప్రభు మనల్ని పట్టుకున్నాడో రక్షణ సువార్త 10 మందికి మనం తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. చూసి చెప్పుల శబ్దం కూడా రాకూడదు అక్కడ. అది చూశాక తిన్నగా మనం పై నుంచి అటు వెళ్ళాలి, పై వల్ల ఇటు రాకూడదు వెనక్కి.